సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో 100% జాబ్ గ్యారంటీ 966365 నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో బిజినెస్ ప్రపంచం అనేది చాలా పెద్ద టాపిక్. అందులో ముఖ్యంగా ఈరోజు మనం మాట్లాడుకోవాలి అంటే గోల్డ్ న్యూస్ అనేది రోజుకి చేంజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఈరోజు లేటెస్ట్ ట్రెండ్ ఏంటి సార్ గోల్డ్ న్యూస్ గురించి, లేటెస్ట్ అప్డేట్? గోల్డ్ ఎప్పుడు మెరుస్తూ ఉంటుంది. నౌ ఐ కెన్ సీ దట్ మీరు మెరుస్తున్నారు. దానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. ఇంకా ఈ విషయం తెలిసిన తర్వాత మీరు నిజంగా చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అండ్ యూ మే ఆల్సో ప్లాన్ టు బై మోర్ గోల్డ్. ఎందుకని ఈ విషయం తెలిసాక అందరూ కూడా వినండి జాగ్రత్తగా. ఏం జరిగిందంటే గత 10 ఏళ్ళుగా చూసుకుంటే బంగారము, అఫ్కోర్స్ బంగారమే అండి. అసలు జస్ట్ 10 ఏళ్ళ గురించి కాదు. నేను పుట్టినప్పటి నుంచి నేను చెప్పాలంటే ఎప్పుడు బంగారం గురించే ఇంట్లో మాట్లాడుకోవడం విన్నాను. దాని గురించి రీసెర్చ్ చేసినప్పుడుగా యాజ్ అ ప్రొఫెషనల్గా దాని తర్వాత కూడా చాలా విషయాలు తెలిసాయి. ఓహో, గోల్డ్ ఈజ్ సో ప్రెషియస్ అని చెప్పేసి. సో గోల్డ్కి అంత విలువ ఉంది. అది మన ముత్తాతల నుంచి చూసుకుంటూ వస్తున్నాం. అయితే గత 10 ఇయర్స్లో ఒక రెగ్యులర్గా రిటర్న్ ఇచ్చిందండి. బిట్వీన్ 8 to 10% అండ్ 10 to 12% ఇచ్చిందండి గోల్డ్ పర్ యానం. ప్రతి సంవత్సరం మీకు హ్యాపీగా ఇచ్చింది, మంచి రిటర్న్స్ ఇచ్చింది. అయితే ఈసారి కూడా 2023లో కూడా సేమ్ 10 to 12% మధ్యలో ఈజీగా ఇచ్చింది. కానీ స్పెషల్ ఏముంది అంటే ఈ 2024 నెక్స్ట్ ఇయర్ రాబోతుంది. ఇంకా కొన్ని రోజులే ఉంది, ఇంకా 9 రోజులే ఉందనుకుంటా. ఇట్ జస్ట్ 9 days to go. 2024 రాబోతుంది. నా జ్యువెలరీ కన్జంప్షన్ 2024లో ఇట్ ఈస్ గోయింగ్ టు గో అప్ బై 15 to 20% అప్రిసియేషన్ రాబోతుంది. ఇది డిస్కౌంట్ కాదు. హలో, జాగ్రత్తగా వినండి. ఇంకా పెరగబోతుంది రేటు 15 to 20%. దానికి చాలా ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే గోల్డ్ మైన్స్ ఏవైతే 9 daysలోనే మేము గోల్డ్ కొనేయాలంటారు. ఇమ్మీడియట్గా ఇన్వెస్ట్మెంట్ చేయండి. నన్ను అడిగితే ఇన్వెస్ట్మెంట్ పరంగా చేస్తే మీకు ఇంకా లాభాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే గోల్డ్ జ్యువెలరీ ఏంటంటే 22 క్యారెట్ గోల్డ్ ఉంటుంది, లేదంటే 18 క్యారెట్ గోల్డ్ ఉంటుంది. కానీ 24 క్యారెట్ గోల్డ్ మీరు కొన్నారనుకోండి, మీకు ఇంకా రిటర్న్స్ చాలా ఎక్కువగా వస్తాయి. ఎందుకంటే 24 క్యారెట్ ఈజ్ ద ప్యూరెస్ట్ ఫామ్. కాబట్టి 24 క్యారెట్ గోల్డ్ కోసము మీకు జ్యువెలరీ గోల్డే దాదాపు 15 to 20% పెరగబోతే యాక్చువల్గా ప్యూర్ గోల్డ్ 24 క్యారెట్ గోల్డ్ కనీసం మీకు మేబీ 22-25% కూడా దాటే అవకాశం ఉంది. మేబీ కాదు, ఉంటుంది. ఎందుకంటే 22 కంటే ఎక్కువ ప్యూర్ 24 కాబట్టి. సో దీనివల్ల మనకు జరగబోయే లాభాలు అంతో ఎంతో కాదండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏమైందంటే ఇక్కడ ఏమైందంటే రియల్ ఎస్టేట్ కానివ్వండి, గోల్డ్ కానివ్వండి, దాంతోపాటు ఎక్విటీ ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి, అంటే స్టాక్ మార్కెట్. చాలామంది ధోరణి ఏంటంటే స్టాక్ మార్కెట్ చాలా పెరిగాయి. సో కాబట్టి ఎప్పుడన్నా దారుణంగా పడింది అనుకోండి, ఒక రోజులోనే కనీసం 10% వైపౌట్ అయిపోవచ్చు. కానీ గోల్డ్ అంటారా, పెరిగితే పడదే, అసలు కిందికి రాదేవుడా అని చెప్పి ఎన్నిసార్లు ఎంతోమంది గుళ్ళలో మొక్కుతూ ఉంటారు. నా కూతురు పెళ్ళి ఉంది, నెక్స్ట్ ఇయర్ గోల్డ్ రేట్ కాస్త తగ్గిస్తే చాలా బాగుండు, ఇంకా కొనుక్కుంటాము అని చెప్పేసి. కానీ ఏ రోజు అలాంటివి కూడా పూర్తి అవ్వవు. దట్ ఈస్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్. కానీ మార్కెట్లో ఇంటర్నేషనల్ గోల్డ్ డాలర్లో చాలా హ్యూజ్గా కొనబడుతుంది. దెర్ ఆర్ రీజన్స్ ఫర్ దాట్. ఎందుకంటే ఏదైతే కోల్డ్ వార్ పోయేసేసి ఇప్పుడు రియర్ వార్ స్టార్ట్ అయ్యిందో, లైక్ ఇజ్రాయెల్ అండ్ హమాస్ మధ్యలో కానివ్వండి, రష్యా అండ్ యూక్రెయిన్ మధ్యలో కానివ్వండి, లాట్స్ ఆఫ్ జియో పొలిటికల్ చేంజెస్ కాబోతున్నాయి. నెక్స్ట్ ఇయర్లో మేజర్ చేంజెస్ ఉన్నాయి. అప్పుడు ఏం జరుగుతుందంటే రియల్ ఎస్టేట్ ప్రైసెస్ కాస్త స్టేబుల్ అయిపోతాయి. పడవు, రియల్ ఎస్టేట్లో రేట్లు అయితే పడవు, కానీ అక్కడికక్కడే ఉంటాయి. సో నెక్స్ట్ 1 yearలో మీకు ఈక్విటీ మార్కెట్స్లో ఇలాంటి జియో పొలిటికల్ అన్రెస్ట్ అనేది పెరిగిందనుకోండి, దీనివల్ల ఇది పెరిగే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంది. అనుకోండి కాదు, అవకాశాలు చాలా నిజంగానే ఎక్కువగా ఉన్నాయి. సో కాబట్టి అప్పుడు ఈక్విటీ మార్కెట్స్లో కరెక్షన్ అనేది మొదలైందనుకోండి, పెట్టిన 1,00,000 కాస్త 50,000 10,000కి వచ్చేస్తుంది. ఎందుకంటే హ్యూజ్ కరెక్షన్స్ అవుతాయి కాబట్టి. అండ్ అది కూడా అడ్డంగా నరుక్కుంటూ పోతుంది మార్కెట్, అంత నిర్దాక్షిణ్యంగా ఏమన్నా. సో దెర్ ఈస్ నో ఇమోషన్స్ ఆర్ దెర్ ఈస్ నో సెంటిమెంట్ ఇన్ స్టాక్ మార్కెట్. కానీ గోల్డ్ అంటారా, ఇదే సమయంలో గోల్డ్ బాగా పెరుగుతుంది. అదేంటండి భయం అంటారు, మార్కెట్స్ పడతాయి అంటారు, రియల్ ఎస్టేట్ అక్కడే అంటారు. గోల్డ్ ఎందుకు పెరుగుతుంది అంటే ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బీ ద సేఫ్ హేవెన్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్. ఎందుకు చెప్తున్నానంటే ఒక దేశానికి చెందిన ఒక కరెన్సీ వాల్యూ పడిపోవచ్చు, డాలర్ వాల్యూ పడిపోవచ్చు. ఇండియన్ రూపీ వాల్యూ ఎలాగో రోజు పడుతుంది, డాలర్ ఎక్స్పెన్సివ్ అవుతుంది. ఇండియన్ రూపీ 83 నుంచి ఇంకా 83.5 వరకు వచ్చేసింది, ఇంకా డీ వాల్యూ అవుతూనే ఉంది ఇండియన్ కరెన్సీ. అంటే రూపాయి విలువ పడిపోతున్నట్టు.
కానీ బంగారం ఏం చేస్తారంటే, జనాలందరూ ఏం చేస్తారంటే ఆ క్యాష్ని అలాగే పెట్టుకొని కూర్చోవడం దేనికోసము, షేర్ మార్కెట్ పడిపోతుంది కాబట్టి ఎంత దొరికితే అంత విత్డ్రా చేసుకుందాం మంచి అక్కడ నుంచి తీసుకుంటారు. రియల్ ఎస్టేట్లో ఎక్కువ పెరిగేది లేదు కాబట్టి ఆ డబ్బులు కూడా విత్డ్రా చేసుకుంటారు. ఏం చేస్తారు పెట్టుకొని క్యాష్ మీ దగ్గర? ఆ క్యాష్ అలా ఎవరు పెట్టుకోరు. ఎనీ స్మార్ట్ ఇన్వెస్టర్ ఆర్ హెచ్ఎన్ఐ ఇన్వెస్టర్ ఏం చేస్తారంటే ఆ డబ్బుని కాస్త వాళ్ళ పోర్ట్ఫోలియోలో రీస్ట్రక్చరింగ్ చేసేసేసి మొత్తం ఇన్వెస్ట్మెంట్ గోల్డ్లో పెట్టేస్తారు. ఇక్కడ ఆడవాళ్ళ కంటే ముందు మగవాళ్ళే పరిగెత్తి మరి గోల్డ్ కొంటున్నారండి. అది కూడా ఎలక్ట్రానిక్ డిజిటల్ ఫామ్లో కూడా గోల్డ్ ఎక్కువ కొంటున్నారు. కానీ మీకు ఒకవేళ బ్యాంక్లో లాకర్స్ ఉంటే, లేదంటే ఇంట్లో రిస్క్ లేదనుకుంటే మీరు నిజమైన ఫిజికల్ గోల్డ్ కొనుక్కోండి, ఇంట్లో దాచుకోండి. అది రిస్క్ ఫ్యాక్టర్ మీకుంటుంది. లేదంటే డిజిటల్ గోల్డ్. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడే ప్రస్తుతానికి జస్ట్ కొన్ని రోజుల ముందు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సావరిన్ గోల్డ్ బాండ్స్ కూడా స్టార్ట్ చేసేసింది. సో మంచి ఆప్షన్స్ మీకోసం ఉన్నాయి. నెక్స్ట్ 1 yearలో చాలా హ్యూజ్ రన్అప్ ఉండబోతుంది. అరౌండ్ అబౌట్ ఇప్పుడు 60,000 62,000 ఉన్న గోల్డ్ కాస్త 75,000 to 80,000 అని చెప్తున్నారు. సో కనీసం ఈ రేంజెస్లో మీకు ఈజీగా వర్కౌట్ అవుతుంది నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ లోపు అని చెప్పేసి చాలా పెద్ద ట్రూ టు లైఫ్ అంటే నిజంగా జరగబోయే ఫ్యాక్చువల్ బేస్డ్ రిపోర్ట్స్ తయారు చేశారు. ఇది జస్ట్ అంచనాలు కాదు, ఇది నిజంగా జరగబోతుంది. సో జాగ్రత్తగా గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్తాను. సో మరి బిజినెస్ పరంగా కావచ్చు, లోన్స్ పరంగా కావచ్చు, అప్పులున్నాయి, అప్పుల నుంచి ఎలా బయటపడాలి, లేదు సైడ్ ఇన్కమ్ గురించి మార్గం ఏంటి, ఏ విధంగా తెలుసుకోవచ్చు అన్న గైడెన్స్ కావాలి అనుకునే వాళ్ళు ఏ విధంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? అప్పులు తీసుకున్న వాళ్ళకైతే స్పెషల్గా నేను రిక్వెస్ట్ చేసేది ఒకటేనండి, ఇది ఒక గోల్డెన్ ఛాన్స్, గోల్డెన్ ఆపర్చునిటీ. ఎందుకంటే మీ తీసుకున్న అప్పులు కాస్త అది ఫ్యామిలీలో మొత్తానికి చాలా టెన్షన్కి కారణమవుతుంది. మీరు కూడా చాలా బాధపడుతున్నారు. ఆల్రెడీ చాలామంది నాకు చెప్తున్నారు. మా ప్రేక్షకుల గురించి నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే మన ప్రేక్షకులకి ఉన్న టెన్షన్స్ కాస్త అంతో ఇంతో కాదండి, చాలా పెద్ద టెన్షన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఒక దాని తర్వాత 4 దాని తర్వాత 10 అప్పులు అవుతున్నాయి. కానీ ఆ 10 అప్పుల తర్వాత ఎండ్ అనేది కనపడట్లా. 11 అప్పు కోసం కూడా రెడీగా అయిపోతున్నారు. ఎందుకంటే వేరే గత్యంతరం లేక, వేరే చాయిస్ లేదు. కానీ మొత్తానికి సొల్యూషన్ అయితే కావాలండి మరి. ఎందుకంటే ఇంకా ఎన్ని జన్మలన్నీ కట్టుకుందాము? ఈ జన్మ ఒకటే చాలా, లేదంటే ఇంకా కొన్ని జన్మలు ఉంటాయా కట్టుకోవడానికి అప్పులు? నిజంగా నేను చెప్తున్నాను, అలా కట్టుకుంటూ పోతే ఒక జన్మ కూడా సరిపోదు. ఒకటే మాట అండి, ఈ 24th of December సండే రోజున 11 AM to 4 PM వరకు మీకు ఒక డీటెయిల్డ్ మాస్టర్ క్లాస్ ఉండబోతుంది. అది మీ స్టేటస్ని, మీ కైండ్ ఆఫ్ ఇన్కమ్ని, మీకు కంఫర్ట్ జోన్ని, మీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్కి ఒక సొల్యూషన్ని ప్రొవైడ్ చేయబోయే గ్రోమో యాప్ గురించి నేను నేర్పించబోతున్నాను. ఇది ఎక్స్క్లూసివ్ క్లాస్ ఉండబోతుంది. ఓన్లీ ఆఫ్లైన్ మాత్రమే, నో ఆన్లైన్ క్లాస్, ఓన్లీ ఆఫ్లైన్ ఉంటుంది ఈ క్లాస్. మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, లేదంటారా వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. ఎందుకంటే కాల్స్ చాలా ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి దయచేసి వాట్సాప్ మెసేజ్ పెట్టండి. ఒకసారి కాదు, వీలైతే 4 సార్లు పెట్టండి. ఎందుకంటే ఈ క్లాస్ ఈ రోజున మీరు మిస్ అయ్యారనుకోండి, చాలా గ్రేట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది మీరు వదులుకుంటారు. అండ్ మీకు తెలియకుండానే ఒక గ్రేట్ ఆపర్చునిటీ అనేది మీ చేతిలో నుంచి పోతుంది. మీరు జాబ్ చేసే వాళ్ళైనా ఆర్ మీరు బిజినెస్ చేసే వాళ్ళైనా కానివ్వండి, కూర్చున్న చోట్లో, ఎస్ ఐఎమ్ టెలింగ్ యూ ద ఫ్యాక్ట్, మీరు కూర్చున్న చోట్లో మీ ఫోన్ వాడేసి ఈ గ్రోమో యాప్తో నెలకి ₹1,00,000, అక్షరాల ₹1,00,000 మీరు సంపాదించవచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి? తప్పకుండా అండి, మీరు కాల్ అయితే చేయొచ్చు. స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి వాట్సాప్ మెసేజ్ అయితే పెట్టండి. అండ్ పర్సనల్గా నేను ఈ క్లాస్ తీసుకోబోతున్నాను కాబట్టి త్వరపడండి. ఎందుకంటే సీట్స్ చాలా తక్కువ ఉన్నాయి, డేస్ కూడా నంబర్ ఆఫ్ డేస్ చాలా తక్కువ ఉన్నాయి. కాబట్టి ఇమ్మీడియట్గా ఈ సంవత్సరంలో ఉన్న కష్టాలు కూడా ఈ సంవత్సరంతోనే తీరిపోవాలి. రాబోయేది కొత్త సంవత్సరం కాబట్టి ఒక కొత్త వెలుగు, ఒక కొత్త ఫైనాన్షియల్ వరల్డ్లోకి మీరు వెళ్ళబోతున్నారు. రెడీ అవ్వండి దానికోసం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.